అందరికీ నమస్కారం అండి. శ్రీ విద్యా ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అసలు స్వాతంత్రం అంటే ఏంటో తెలుసుకుందాం. స్వాతంత్రం అంటే స్వేచ్ఛ. స్వేచ్ఛలో స్వ అంటే మనకు సంబంధించింది, ఇచ్ఛ అంటే కోరికలు, అంటే మన ఇష్టాలు, తర్వాత ప్రేమ, గౌరవం, ఇవన్నీ అన్ని ఫ్రీడమ్ గా మనకు వచ్చేసాడంటే రోజున అదే స్వాతంత్ర దినోత్సవం. ఇక స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడుకునే ముందు జాతీయ జెండా యొక్క చరిత్రను తెలుసుకుందాం. మన జాతీయ జెండాను రూపొందించింది పింగళి వెంకయ్య గారు. ఈ పింగళి వెంకయ్య గారు కృష్ణా జిల్లా మొవ్వ మండలం తర్వాత భట్టు పెనుమర్రు అనేటువంటి గ్రామంలో ఈయన పుట్టారు. ఇక ఒకనొక సందర్భంలో ఈయన దక్షిణాఫ్రికా కూడా వెళ్లారట. ఆ సమయంలో గాంధీ గారు ఈయనను చూశారు. ఈయనకు స్వాతంత్రం రాకపోయినప్పటికీ కూడా, అప్పట్లో స్వాతంత్రం రాకపోయినప్పటికీ కూడా ఈయనకు ఒక ఇంటెన్షన్ ఉండేది. జాతీయ జెండాను రూపొందించాలని ఒక ఇంటెన్షన్ ఉండేది. అది గాంధీ గారికి అర్థమైందట. అప్పుడు గాంధీ గారు పింగళి వెంకయ్య గారిని పిలిచి జాతీయ జెండాను రూపొందించమని చెప్పారు. దీనికంటే ముందుగా 1906 సంవత్సరంలో కోల్కతాలో పార్సీ బగన్ స్క్వేర్ అనేటువంటి మైదానంలో మన జాతీయ జెండాని ఎగరవేశారు. అదేంటి, స్వాతంత్రం రాకముందే జాతీయ జెండాని ఎలా ఎగరవేశారు అని అనుకోవచ్చు. అది ఒక నమ్మకం. మనకు ఫ్యూచర్ లో ఖచ్చితంగా స్వాతంత్రం వస్తుందనే మన మీద మనం పెట్టుకున్నటువంటి నమ్మకం. ఆ ఉద్దేశంతోనే 1906 సంవత్సరంలో కోల్కతాలో పార్సీ బగన్ స్క్వేర్ వద్ద ఈ జాతీయ జెండాను ఎగరవేశారు. అయితే ఈ జాతీయ జెండాలో ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులున్నాయి. ఆ రంగులు ఉన్న జెండా ఎగరవేశారే కానీ వాళ్ళకది నచ్చలేదు. ఆ తర్వాత మళ్లీ జాతీయ జెండాను రూపొందించారు. అది కూడా 1921 సంవత్సరంలో ఇంకొక జాతీయ జెండాను రూపొందించారు. అది కూడా మన దేశ నాయకులకు నచ్చలేదు. ఆ తర్వాత 1931 సంవత్సరంలో ఈ జాతీయ జెండాను రూపొందించారు. ఆ కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో జాతీయ జెండాను రూపొందించారు. కాకపోతే ఇప్పుడు ఉన్న అశోక చక్రం బదులు అప్పట్లో ఆ జాతీయ జెండాలో చెరక ఉండేది. చెరక ఏంటి, గాంధీ గారు రాట్నం వడికేది, అంటే అది చెరక. ఆ చెరకను మధ్యలో ఉంచారు. అది చూసినటువంటి గాంధీ గారికి నచ్చలేదట, ఆ జాతీయ జెండా నచ్చలేదట. కాబట్టి మళ్లీ మార్చమని చెప్పారు. ఆ తర్వాత 1947 సంవత్సరంలో జూలై 22వ తేదీన మన పింగళి వెంకయ్య గారు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ ఉన్నటువంటి జాతీయ జెండాను రూపొందించారు. ఆ జాతీయ జెండా మధ్యలో అశోక చక్రాన్ని ఉంచారు. ఇక ప్రతి రంగుకు మన జాతీయ జెండాలో ఒక అర్థం అనేది ఉంది. కాషాయం అనేది ధైర్యానికి, సాహసాన్ని తెలుపుతుంది. ఇక తెలుపు అనేది శాంతిని తెలుపుతుంది. ఆకుపచ్చ అనేది పాడి పంటలు సస్యశ్యామలంగా ఉండడాన్ని తెలుపుతుంది. ఇక మధ్యలో ఉన్నటువంటి అశోక చక్రం, ఈ అశోక చక్రానికి 24 చువ్వలు ఉంటాయి. వాటిని చువ్వలు అంటారు, ఇంగ్లీష్ లో స్పోక్స్ అంటారు. ఈ 24 గంటలు అనేది ఒక రోజును తెలుపుతుంది, అంటే 24 గంటల సమయాన్ని తెలుపుతుంది, అంటే మన క్రమశిక్షణను తెలుపుతుంది. ఇలా జాతీయ జెండాలో ప్రతి రంగుకు ఒక అర్థం అనేది ఉంది. ఆ విధంగా అశోక చక్రం అనేది కూడా సారనాథ్ స్తూపం నుంచి గ్రహించబడింది. ఇంత అర్థం ఉంది మన జాతీయ జెండాకు. జై హింద్.